హలో అందరికీ. నేను ఈరోజు పార్ట్ టైం జాబ్ గురించి చెప్పాలనుకుంటున్నా. నాకు పార్ట్ టైం జాబ్ 15 డేస్ తర్వాత వచ్చింది ఇక్కడ ల్యాండ్ అయినాక. యాక్చువల్గా చాలామందికి ఇక్కడ 1-2 మంత్స్, ఇప్పుడు చూస్తే అయితే 6 మంత్స్ కూడా వస్తలేదు అన్నమాట. అంత డిమాండ్ ఉంది పార్ట్ టైం జాబ్కి. అండ్ నాకు ఎట్లా వచ్చిందో నేను చెప్తాను. నేను 2022లో వచ్చిన జూన్లో. సో అప్పుడు ఆల్మోస్ట్ 15 డేస్ కూడా కాదు, 12 డేస్ అనుకోండి. నాకు తెలీదు అది ఎట్లా ఇవ్వాలో, అక్కడ ఏం తెలీదు. రూమ్మేట్స్ వాళ్ళు ఇందులో వెబ్సైట్కి వెళ్ళి చెయ్యి, లేకపోతే డైరెక్ట్ రెస్టారెంట్కి పోయి చెయ్యి అన్నట్టు అన్నారు. సో నేను ట్రై చేసిన. ఫస్ట్లో మొహమాటం అనిపించింది వెళ్ళాలంటే, ఎందుకంటే నేను అక్కడ హెచ్ఆర్ జాబ్ చేసి వచ్చి ఇక్కడ ప్రతి షాప్కి వెళ్ళాలంటే ఎట్లనో ఫీలింగ్ అనిపించింది. బట్ స్టిల్ ఇంకా మనకు సోర్స్ లేదు, ఇంకా నాకు ఆప్షన్ లేదని నేను వెళ్ళినమాట. ప్రతి రెస్టారెంట్స్కి అయితే వెళ్ళలేను, కొన్ని షాప్స్కి స్టోర్స్ ఈజీ వర్క్ ఉంటుందేమో అన్నట్టు నేను వెళ్ళిన. ఇంకా కొన్ని కాస్కో అట్లా డిఫరెంట్ ప్లేసెస్ ఉండే అనమాట. అక్కడ కూడా నేను వెబ్సైట్లోకి వెళ్ళి చేసిన, బట్ బ్యాడ్ లక్, నాకు ఎక్కడ రాలేదు. లాస్ట్కి అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో కొన్ని మనకు గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్లో ఇక్కడ కొత్త స్టోర్ ఉంది వాంటెడ్ అని పెట్టిరనమాట. వాళ్ళకి ఇమీడియట్గా మెసేజ్ చేస్తే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేసిరు. కాంటాక్ట్ చేయగానే వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ డే రమ్మన్నారు ఇంటర్వ్యూ. నేను ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన, అంటే ఏదో ఇండియాలో నాకు రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ ఉందని పెట్టిన, బట్ అది ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో నేను జాయిన్ అయింది అయితే రెస్టారెంట్లో కుక్ అంటే ఇంకా ఓన్లీ అది కబాబ్ షాపీ అనమాట. సో ఓన్లీ కబాబ్స్, ఇంకా ఇక్కడ ఎక్కువ అవి పోక్ అవి తింటారు కాబట్టి అది ఉండే. చికెన్ మటన్ అయితే ఉండదు, రేర్గా ఉంటుంది దాంట్లో. చికెన్ అండ్ పోక్, బీఫ్, ఈ 3 ఉంటాయి అన్నమాట. సో అవైతే గ్రిల్లింగ్ లాగా చేస్తుండే. ఇంకా పెద్ద పెద్ద బౌన్లు, నేను ఇండియా నుంచి వచ్చినానేమో, నన్ను అయితే ఒక్కొక్క రోజు 10 కిలోలు 20 కిలోలు వండిపిస్తున్నాయి అనమాట. ఇన్ని కిలోలు. దాంట్లో రైస్లో ఏమీ లేదు, నార్మల్గా జీరా పౌడర్, ఆనియన్ పౌడర్, ఆయిల్, సాల్ట్ వేపిస్తుండే నాతోని. బాస్మతి రైస్ చాలా బాగుంటుండే. నేను వండుతూనే వాళ్ళకి నచ్చుతుండే. కాకపోతే నేను వెళ్ళిన రోజు వేరే వాళ్ళు మా సీనియర్స్ చేస్తుండే. సో అలా అయితే నా పార్ట్ టైం జాబ్ వచ్చింది. ఫస్ట్ 6 మంత్స్ దాంట్లో చేసిన అనమాట నేను. కాకపోతే పార్ట్ టైం జాబ్ ఎట్లుండాలంటే మనము అన్నిటికీ రెడీ అయి ఉండాలి. నా ఫస్ట్ జాబ్ కాబట్టి నేను నార్మల్గా నా హెచ్ఆర్ కాబట్టి ఇక్కడక్కడ క్యాండిడేట్స్కి టెస్టులు పెట్టడం ఇట్లా అవి చేస్తుండే. కాకపోతే నడవడం కూడా ఉంటుండే. ఇక్కడ ఒకటే దగ్గర నించొని మరి ఇక్కడక్కడ కొంచెమే తిరుగుతాము. సో నాకు చాలా అంటే చాలా, ఫస్ట్ షిఫ్ట్లో అయితే హార్డ్లీ 4 hours ఇచ్చిండు మా ఓనర్. బట్ నాకు అస్సలే కాలేదు. అడిగిండు, సెకండ్ డే అడిగిండు హౌ ఇస్ ఇట్ మాధవి అని. బట్ నాకు కళ్ళల్లో ఏడ్పే వచ్చేసింది. అంటే నాకేంది ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడము అని. ఎందుకంటే మా ఫ్యామిలీ, మా హస్బెండ్ అండ్ మా బాబు కూడా రాలే అప్పుడు. వాళ్ళకి వీసా వేయలేదు. నేను ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి ఒక 3 months అవుతా వీసా వేసిన అనమాట. సో లక్కీలీ తొందరగా వచ్చింది. సో అట్లా నా 6 months పార్ట్ టైం జాబ్ అయ్యింది. సో అక్కడ ఏంటంటే వాళ్ళు ఏమన్నా మనం పడాలా. సో మనకి ఇంకా ఆప్షన్ లేదు. అండ్ ఇంకోటి నాకు క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా వస్తుండే, మంచి ఇన్కమ్. దాని తర్వాత ఇండియాకి వెళ్ళిన అనమాట ఒక 15 daysకి. మా అన్నయ్య మ్యారేజ్ ఉందని, సో అది వదిలిపెట్టలేను. అండ్ ఇంకోటి డిసెంబర్ వరకు వేసింది నాకు. నవంబర్లో అప్పుడు ఆఫర్ మాకు ఉండే అనమాట. ఏప్రిల్ తర్వాత ఎవరికైతే వీసా వచ్చిందో వాళ్ళకి 40 hours per week. మనకు స్టూడెంట్స్కి ఇక్కడ 20 hours per week ఉంటుంది అనమాట. సో నాకు అప్పుడు 40 hours వచ్చిందని నేనేం చేసిన, జిఎంలో జనరల్ మోటార్స్ అని ఆ కంపెనీలో నాకు అది కూడా వచ్చింది. సో అక్కడ కాలేజ్ అయిపోగానే అక్కడ 3 days చేసి ఇక్కడ 4 days చేస్తుండే. లైన్గా 7 days, ఇంకా 1 month కష్టపడిండే. ఎందుకంటే మనీ వదులుకోలేము, ఇండియాకి వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఫ్లైట్ టికెట్స్ అవన్నీ నేనే పెట్టుకున్నా. ఇంకొకటి స్టూడెంట్స్కి ఏం అడ్వైస్ చేయాలంటే, ఇప్పుడు జిఐసి మనీ ఉంటుంది మనకు, అరౌండ్ $8,000 పెట్టాలి. ఐ మీన్ 10 lakhs అరౌండ్ అట్లా పెట్టాలన్నమాట. సో అది నేను ఎట్లా సేవ్ చేసుకున్నానో చెప్తాను. నాది క్యాష్ ఇన్ హ్యాండ్. అందరికీ క్యాష్ ఇన్ హ్యాండ్ రాదు, బట్ క్యాష్ ఇన్ హ్యాండ్ వచ్చేది. నేనేమో మనీ పెట్టుకోలేను, ఎందుకంటే షేరింగ్లు ఉంటుండే. ఎక్కడైనా మనీ పోతే ఎవరైనా తీసుకుంటే మనం వాళ్ళని ఏం అనలేం కాబట్టి నేను పెట్టుకోలేను. ఇమీడియట్గా బ్యాంక్లో వేసుకుంటుండే. సో జిఐసి మనీ అనేది అలానే పెట్టుకొని
మనకు వచ్చిన పార్ట్ టైం జాబ్ మనీ దాంట్లో కొంచెం రెంట్కి వచ్చి గ్రాసరీస్కి వెళ్ళిపోతే ఆ జిఐసి మనీ అలానే ఉంటుంది. అండ్ మీకు సెకండ్ ఇయర్ చేయాలనుకుంటే కంపల్సరీ చేయాలి, ఎందుకంటే 2 years చదివితే 3 years వర్క్ పర్మిట్ వస్తుంది అనమాట మనకు. సో అలానే ఆ మనీ మీకు సెకండ్ ఇయర్ యూస్ఫుల్ అవుతుంది. నేను అలానే చేసిన, అదొక్కటి మీ స్టూడెంట్స్కి అయితే సజెషన్ ఇవ్వగలుగుతాను. నేను ఇండియా నుంచి తిరిగి వచ్చినాక ఏమైందంటే అక్కడ జిఎంలో నేను ఏదైతే చేస్తున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనమాట అక్కడ. సో అక్కడ నాకు షిఫ్ట్స్ దొరకలేదు, ఎందుకంటే వింటర్లో ఇక్కడ స్పెసిఫిక్గా మనకు షిఫ్ట్స్ రావు, చాలా కష్టమవుతుంది అనమాట. సో అది ఫస్ట్ వింటర్ నాది లాస్ట్ ఇయర్ జాన్లో. అప్పుడే మా హస్బెండ్ అండ్ బాబు వచ్చిండు జనవరిలో, నాతో పాటు రాలేరు. నేను వచ్చినాక ఒక 20 days తర్వాత వచ్చారనమాట. సో అన్ఫార్చునేట్లీ మా హస్బెండ్కి వచ్చే ముందే యాక్సిడెంట్ అయ్యి చేతి ఫ్రాక్చర్ అయింది. సో అతను ఏం చేయలేకపోతాడు. నేనా 20 hours చేయగలుగుతాను. అక్కడ ఇంటి నేను తీసుకున్న హోమ్ రెంట్ కట్టాలా, అండ్ నా కాలేజ్ ఫీజు ఆల్మోస్ట్ ఫస్ట్ సెమ్ది కట్టేసిన. ఇక్కడ నాకు అయితే హెల్ప్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి నాకు ఏంటంటే అప్పుడే మా హస్బెండ్ చేయలేక మాకు ఇంకా ఇంటి కిరాయి కట్టాలా, కొంచెం ప్రాబ్లం ఉండే అప్పుడు. సో నేనేం చేసానంటే అప్పుడే టిమ్ మార్టిన్స్ అనే ఉంటుంది కాఫీ షాప్లో, మేము చూపెడతాం కదా. సో దాంట్లో మా తెలిసిన ఫ్రెండ్ జిఎంలో అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు సజెస్ట్ చేశారు అనమాట. అందులో వెళ్తే సర్కిల్ కే అనేది మన పెట్రోల్ బంక్లో ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ఎంత అంటే మార్నింగ్ 4-5కి లేచి వెళ్ళాలంటే అసలు లిటరలీ ఏడుస్తుండే. ఇంకొకటి అప్పుడే సెకండ్ ఇయర్ నా కోర్స్ స్టార్ట్ అయ్యింది. అక్కడ అసైన్మెంట్స్ ఎక్కువ ఉంటుండే, ఇక్కడ పార్ట్ టైం జాబ్ అండ్ ఇంట్లో వర్క్, చాలా స్ట్రెస్ అంటే స్ట్రెస్ అయిపోయింది. సో ఇట్లా వన్ మంత్ చేసినమాట. మా హస్బెండ్ ఎప్పుడైతే క్యూర్ అయిందో కొంచెం అతను కూడా 1 monthలో అతను ఫుల్ టైం జాబ్ అతని ఫీల్డ్లో వచ్చింది. సో అప్పుడు నేను మానేసిన, ఎందుకంటే అక్కడ మార్నింగ్ 6 to afternoon 2 వరకు వేస్తుండే. మనం నించోనే ఉండాలంటే ఆ కాలు నొప్పి అనేది ఇంకా ఇంటికి వచ్చినాక ఆ మడమలు నడవలేమన్నమాట, అంత పెయిన్ ఉంటుంది. సో ఎట్లయినా మనం పార్ట్ టైం జాబే చేయాలా, ఫిక్స్ అయిపోండి. ఇక్కడ మనకు స్టాండింగ్ జాబ్స్ ఉంటాయి, సిట్టింగ్ జాబ్స్ చాలా అంటే చాలా తక్కువ అనమాట. మన కాళ్ళు వస్తాయి. మళ్ళీ అక్కడ చేసి ఈ కాలేజ్కి వెళ్ళిన ఒక్కొక్కసారి, ఎందుకంటే ఆ షిఫ్ట్ కోసము అయిపోయినాక ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ వెళ్తుండే, మళ్ళీ వచ్చినాక మనం వండుకోవాలా, తినే ఓపిక ఉండదు. కాకపోతే తినాలి, ఎందుకన్నా ఎనర్జీ రావాలా. సో నాకైతే రెస్టారెంట్లో ఉంది కాబట్టి అప్పుడు రెస్టారెంట్లో నేను మాకు ఫుడ్ ఉంటుండే 4 days నేను ఏమి వండుకోకపోతుండే. మార్నింగ్ ఏదో చాయ్ తాగిపోయి నైట్ అక్కడ నుంచి రైస్ ఇచ్చి పచ్చడి వేసుకొని తింటుండే. బట్ మీరైతే తినండి అండ్ ఫిక్స్ అయిపోండి. ఇక్కడ వచ్చే ముందు అంతా ఇక్కడ ఎవ్వరు ఉండరు మనకు తెలుసు, నాకైతే ఎవ్వరు తెలీదు. సో ఫిక్స్ అయిపోండి, ఎవరు తెలీదు మనకు, ఎవరు హెల్ప్ చేయరు. అండ్ లిటరలీ యూ హ్యావ్ టు గో టు స్ట్రగుల్. అది కొంచెం సేపటికే ఎప్పుడైతే మీకు ఫుల్ టైం జాబ్ వచ్చిందో దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ సెటిల్. సో అట్లయితే అయిపోయింది. 1 month ఆ కాఫీ షాప్లో చేసిన, ఇంటికి వచ్చినాక అసలు ఏం చేయలేకపోయినా, అన్ని బాబుకి ఇంకా ఇంట్లో పని ఏం చేయలేకపోయినా, బట్ లిటరలీ చేసిన. తర్వాత ఎప్పుడైతే మా హస్బెండ్ జాబ్ వచ్చిందో అప్పుడు వేరే జాబ్ చూసుకున్నా, ఎందుకంటే నేను అక్కడ రెస్టారెంట్లో నాకు షిఫ్ట్స్ ఇవ్వలేరు, నేను వదిలేయలేను ఇండియాకి వెళ్ళే ముందు. సో ఓనర్ ఏమన్నాడంటే వచ్చినాక తీసుకుంటా అన్నాడు. వచ్చినాక ఏమో షిఫ్ట్స్ లేవు, వింటర్ కదా, రెస్టారెంట్స్కి ఎవరు రారనమాట. సో షిఫ్ట్స్ లేరు అని చెప్పారు. దెన్ ఆఫ్టర్ నేను మీకు ఎప్పుడు బేకరీ పోస్ట్ చేస్తా కదా, థ్యాంక్ఫుల్లీ ఆ దేవుడి దయ వల్ల నాకు అందులో కేక్ డెకరేటర్గా వచ్చింది. నాకు ఏమి కూడా రాదు, జస్ట్ నాకు స్కిల్స్ ఏంటంటే డ్రాయింగ్ స్కిల్స్, పెయింటింగ్ చాలా అంటే చాలా ఇష్టము, అవి అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. సో అట్లా అని వాళ్ళు నాకు తెలిసిన పర్సన్ ద్వారా రికమెండ్ చేసి నేను వెళ్ళిన అనమాట. రికమెండ్ అంటే ఏమి ఉండదు, ఇక్కడ ఉంది, తను వెళ్ళేటప్పుడు నన్ను తీసుకున్నారనమాట. సో అట్లానే వచ్చింది నాకు జాబ్. అప్పుడు ఓన్లీ వీకెండ్సే చేస్తుండే. తర్వాత ఇక నాకు కోర్స్ అయిపోయినాక 4 days చేసినాం అంత, ఎందుకంటే 20 hours ఉండాలి. దానికుంటే ఎక్కువ ఉంటే మనకు వర్క్ పర్మిట్ చాలా తక్కువ రావడం అనమాట. సో అదైతే చేయకండి, ఎవరు చూస్తలేరని మీ 20 hours క్రాస్ అయితే చేయకండి. మనకు ఏదైతే లిమిట్ ఉందో అదే లిమిట్ చేయాలా. సో మీరు ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే క్యాష్ ఇన్ హ్యాండ్, అది ఎవరు చూడరు.
ఒకవేళ 40 అవర్స్ చేసారు అనుకో 20 అవర్స్ మీరు సిన్ మీద ఉంటుంది. సిన్ అంటే ఏంటంటే మనకు ఆధార్ కార్డ్ ఎట్లుంటుందో ఇక్కడ రాగానే ఒక సిన్ తీసుకోవాలా. మనము సర్వీస్ కెనడా వెళ్ళి సిన్ నంబర్ ఇస్తాడు. ఆపితే ఉంటేనే మీకు ఎక్కడైనా వర్క్ ఎలా ఉంటుంది, వర్క్ ఆథరైజేషన్ లాగా. సో అదైతే తీసుకోండి. సో ఇదైతే నా పార్ట్ టైం జర్నీ. సో రీసెంట్గా అయితే మీకు తెలిసిందే ఫుల్ టైం జాబ్ నాకు వచ్చింది, బట్ స్టిల్ పార్ట్ టైం నేను కంటిన్యూ చేస్తున్నా. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో తీస్తున్నా. థ్యాంక్ యూ. మీకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.